హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. నేను ఈరోజు ఈ వీడియోలో ప్యారెట్ మేకింగ్ చూపిస్తున్నాను కదండి. పార్ట్ 1 అయితే చూపించాను మీకు ఎలా తయారు చేసుకోవాలని బాడీ పార్ట్. దీనికి ఇప్పుడు మనం రెక్కలు వేయడం చూద్దామండి. రెక్కలు వేయడం ఎలా అనేది చూద్దాం. మనం ఈ వీడియో మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బీడ్ వర్క్ ఇంట్రెస్ట్ ఉండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం రెక్క వేయడం చూద్దామండి. మనకి బాడీ పార్ట్ అయితే అయ్యింది కదా, చూడండి. కన్ను, ఇది అయితే ముక్కు కోసం. ఓకే, మేకింగ్ ప్రాసెస్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని. చూడండి, మనకి ఇక్కడ రెడ్ లైన్ ఉంది కదా, రెడ్ లైన్ ఉండే గ్రీన్ లైన్. మనకి ఇవి చూసారు, ఇలా పొడవుగా అంటే నిలువుగా ఉండే పూసలు కాకుండా మనకి అడ్డగా లైన్లో ఉన్నాయి కదండి, ఆ పూసల్లో నుంచి మనం దారం తీసుకొని చూసుకోవాలి. చూసారా, ఇది రెడ్, తరువాత గ్రీను, తరువాత గ్రీన్. అంటే రెడ్ నుంచి కౌంట్ చేస్తే అడ్డంగా ఉండే పూసలు రెడ్ నుంచి కౌంట్ చేస్తే రెడ్ ఫస్ట్ లైన్ అనుకుంటే సెకండ్, థర్డ్. ఈ థర్డ్ లైన్కి వచ్చాక ఒక బీడ్ ఉంది కదా, అదే ఈ ఒక మోతీని విడిచిపెట్టి నెక్స్ట్ మోతీ నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. చూసారా, దారాన్ని అయితే నేను ఎలా తీసుకొచ్చానంటే చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇలా మనం నిలువుగా ఉండే పూసలు ఉన్నాయి కదా, నిలువుగా ఉండే పూస లోపల నుంచి ఘాటేసి దారాన్ని తీసుకొని మనం ఇలా ఈ పూస లోపలికి తీసుకొని వచ్చాను. ఓకే, సెకండ్ పూసకి ఫస్ట్ దాన్ని వదిలేయాలి, సెకండ్ దాన్ని మనం రెడ్ నుంచి కౌంట్ చేసుకుంటే మీకు ఈజీ ఉంటుందని నేను చూపిస్తున్నాను. చూసారా, అడ్డంగా ఉండే ఈ రెడ్ పూసలు ఫస్ట్ లైన్ అయితే సెకండ్, థర్డ్ లైన్లో ఫస్ట్ది వదిలేసి సెకండ్ దానికి మనం నార్మల్గా 4 బీడ్ మెథడ్ అని చెప్తాను కదా ఎప్పుడు. ఇది మొత్తం 4 బీడ్ మెథడ్లోనే ఉంటుంది. మనం ఆల్రెడీ ఒక బీడ్ అక్కడ ఉంది కదా, అదే మనం బేస్ చేసుకొని దానికి ఒక 3 బీడ్స్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుందా? చూడండి, ఇటువైపు నుంచి ఇప్పుడు క్లారిటీ ఉంటుంది. ఇలానే వేయాలి. మనం ఎప్పుడైనా సరే 4 బీడ్ మెథడ్ అంటే మనం ఇప్పుడు ఏ బీడ్ అయితే బేస్ చేసుకున్నామో అది ఫస్ట్ అవుద్ది. ఇప్పుడు చూసారా, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ విడిచిపెట్టారు, సెకండ్కి వేసారు కదా, ఇదండి, ఇది థర్డ్ బీడు. చూడండి, ఇలా సూదిని కొంచెం సన్నగా ఉండే సూది అయితే ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనం ఫస్ట్ స్టార్టింగ్ అంటే లైన్ స్టార్ట్ చేసుకున్నప్పుడు వేసాం కదా, ఇలా చూడండి, లైన్ స్టార్ట్ చేసుకున్నప్పుడు వేసింది ఒకటి ఉంటుంది. మనం ఆల్రెడీ బాడీ పార్ట్ ఉంది కదా, దానిలో ఉండే ఒక బీడు, ఈ రెండు కలిసి మనం 2 బీడ్స్ అయితే వేస్తే సరిపోద్దండి. చూడండి, ఇలా ఈ 2 బీడ్స్ వేస్తే ఇలా మనకి ఇవి గ్లాస్ బీడ్స్ ఏంటంటే మనం కొంచెం సన్నగా ఉండే నీడిల్తో వేసుకుంటే ప్రాబ్లం ఉండదండి. అలా కాదనుకుంటే ఈ పూసల మధ్యలో విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా అయితే చాలా ఇబ్బంది అవుద్ది. చూసారా, ఇలా అలానే మనం ఇక్కడ 1, 2 కదా, ఇలా 6 వేయాలండి. అంటే ఇక్కడ ఒకటి విడిచిపెట్టాం, 2, 3, ఇక్కడ 4, 5, 6, 7 అనుకుంటే ఈ 7 బీడ్ వరకు వేయాలి. తర్వాత 2 బీడ్స్ విడిచిపెట్టాలన్నమాట. వేసి మీకు చూపిస్తాను. చూడండి, మనం ఈ లైన్ లాస్ట్ వరకు అయితే వచ్చాం. లాస్ట్ వరకు అంటే ఇప్పుడు మనకి ఈ లైన్ ఉంది కదా, మీరు ఇప్పుడు ఈ బీడ్స్ కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5 ఉన్నాయి కదా. ఇప్పుడు మనం 2 బీడ్స్ వేసుకుంటే చూడండి, లాస్ట్ 1, 2 బీడ్స్ వేసుకుంటే మీకు ఇది 2 బీడ్స్ వేసానండి. 2 బీడ్స్ వేయడం వల్ల ఇలా వచ్చింది కదా, 6 కంప్లీట్ అయ్యాయి కదా. 6 కంప్లీట్ అయినప్పుడు ఏంటంటే మనకి రెక్క భాగం వేసేటప్పుడు మనకి ఇది ఫస్ట్ ఉంది కదా, అంటే ముక్కు వైపు ఉండే నేను చెప్పాను కదండి, మనకి చేతికి రైట్ సైడ్ ఇటువైపు అనుకుంటే లెఫ్ట్ సైడ్ ఇది అనుకోండి. మనకి రైట్ సైడ్ ఏంటంటే ఈక్వల్గానే వేయాలి. చూసారా, మనకి ఇప్పుడు ఏ బీడ్ అయితే ఉందో లాస్ట్ది, ఆ లాస్ట్ బీడ్కి మనం 3 బీడ్స్ యాడ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఏంటంటే అక్కడ 6 బీడ్స్ వచ్చాయి కదా, ఇవి ఇటువైపు ఏంటంటే మనం లైన్ పెంచకూడదు, తగ్గించకూడదు అనమాట. రెక్కేసేటప్పుడు ఇటువైపు మనం లైన్ పెంచకూడదు, తగ్గించకూడదు. కానీ ఇటు ఉంది కదా, చూసారు కదా, ఇలా ఇటువైపు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఒక్కొక్క లైన్కి వచ్చేటప్పటికి ఒకటొకటి తగ్గించాల్సి వస్తుంది. తగ్గించడం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు కింద 6 వచ్చాయని చెప్పాను కదా ఫస్ట్ లైను, ఇప్పుడు సెకండ్ లైన్ వచ్చేసి 5 వస్తాయి. అలా అన్నమాట. మనకి ఇలానే కాకుండా వేరే మోడల్లో కూడా ఉందండి.
నేను ఇదైతే జోమర్ కోసం చేస్తున్నాను కదా, నేను వాల్ హ్యాంగింగ్ కోసం చేసేటప్పుడు ప్యారెట్ వేరే డిజైన్ చూపిస్తాను మీకు. చూడండి, ఇది సెకండ్ లైన్ బీడ్స్ మనం లాస్ట్ కౌంట్ చేసేటప్పటికి ఏంటంటే 5 వస్తాయి. ఫస్ట్ 6 వచ్చాయి కదా. చూడండి, సెకండ్ లైన్ 5 బీడ్స్ వచ్చాయి. ఇప్పుడు మనం థర్డ్ లైన్ వచ్చేటప్పటికి చూసారు, ఇటువైపు నేను లైన్ తగ్గిస్తున్నాను, అర్థమవుతుంది కదా. ఇప్పుడు పైన మనకి 4 బీడ్స్ వచ్చేటట్లు వేసుకోవాలి. స్టార్టింగ్ లైన్ 6, నెక్స్ట్ లైన్ 5, తర్వాత 4, 3, 2 అలా. మనకి ఏంటంటే ఇది రైట్ సైడ్ అనుకుంటే రైట్ సైడ్ ఇలా ఈక్వల్గా ఉండాలి. మనకి లెఫ్ట్ సైడ్ ఏంటంటే ఒక్కొక్క బీడు తగ్గించుకుంటూ రావాలన్నమాట. ఓకే, నెక్స్ట్ మొత్తం ఫినిషింగ్ ఇలా చూస్తున్నారు కదా, సేమ్ అదే ప్రాసెస్ 4 బీడ్ మెథడ్. అసలు రెడ్ బీడ్స్ అయితే యూజ్ చేయని అవసరం లేదు, ఓన్లీ గ్రీన్ బీడ్స్తోనే మొత్తం. ఇలా చూసారు కదా, ఈ లైన్ వచ్చేటప్పటికి ఇలా 4 వచ్చాయి. మనము ఈ రైట్ సైడ్ ఏంటంటే తగ్గించకూడదని పదే చెప్తున్నాను కదా. ఇది మీరు ఒకసారి వీడియో మొత్తం క్లియర్గా చూసారంటే, చూసిన తర్వాత మీరు మేక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఈజీగా అయిపోద్దండి. ఇదైతే నార్మల్గా వర్క్ చూస్తే సరిపోద్ది, మేకింగ్ వీడియో అయితే అవసరం లేదు. ఓకే, చూడండి, ఇప్పుడు మనం 4th లైన్ వేస్తున్నాం. 4th లైన్లో 3 బీడ్స్ రావాలి. 5 లైన్ వచ్చేటప్పటికి 2 బీడ్స్, లాస్ట్ వచ్చేటి పైన 1 బీడ్ వచ్చేటట్లు రావాలన్నమాట. అంతే, దీంతో అయితే మనకి రెక్ అయితే కంప్లీట్ అయిపోద్ది. చూసారా, ఇది 2 కదా, చూస్తున్నారు కదా, ఇది 3 బీడ్స్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఒక బీడ్ తగ్గించాలి. చూస్తున్నారు కదా, ఇది లాస్ట్గా వచ్చింది. ఇక్కడ 2 బీడ్స్ వచ్చాయి కదా 5th లైన్. ఇప్పుడు 3 బీడ్స్ వేస్తే ఇది కంప్లీట్ అవుద్ది. ఇలా ఇప్పుడైతే మనకి రెక్ కంప్లీట్ అయింది కదా. మనం ఆల్రెడీ బాడీ పార్ట్స్ అయితే వేసుకొని ఉంచుతాం కదా, వేసేటప్పుడు ఏంటంటే ఇలా మనం ప్రతి పార్ట్కి ఒకే వైపు రెక్కేసామనుకోండి, మనకు ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ సైడ్ రావాలి కదా. ఇలా మనం చూసుకొని వేసుకోవాలన్నమాట, ఎటువైపు నుంచి స్టార్ట్ చేయాలి, ఇటువైపా లేకపోతే ఇటువైపా అని. ఓకే, ఇంతటితో అయితే రెక్ కంప్లీట్ అయింది. తర్వాత వీడియోస్లో మిగిలిన చూద్దాం. ఓకే, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.